రైతులందరికీ నమస్తే. నేను సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు నార్కట్పల్లి మండలం, నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల అనే గ్రామంలో బోర్ పాయింట్ సర్వే కోసం రావడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా పనిచేస్తాడు, నాకు పరిచయం ఉంది. అయితే వాళ్ళు నిన్న తొందరలో సర్వే చేసుకోకుండా, అలాంటివి ఏం చేయకుండా డౌసింగ్ మెథడ్ ప్రకారం బోర్ వేసుకుంటే వీళ్ళకి పక్కన ఉన్న రైతులకి 200-300 ఫీట్లు వేస్తే నీళ్ళు వస్తున్నాయి, చాలా మంచి వాటర్ వస్తున్నాయి. కానీ వీళ్ళ ల్యాండ్ని కూడా కల్టివేషన్ చేద్దామని చెప్పి బోరు ప్రయత్నం చేస్తే వీళ్ళు మన కెమెరా మీద కనబడుతుంది కదా, అది మొత్తం క్లే లాగా వచ్చి వాటర్ సఫిషియెంట్ వాటర్ రాలేదు. ఒక 1/2 ఇంచ్ వాటర్ వచ్చింది. ఈ వాటర్తో మనం ఏం వరిని పండిస్తాం అని చెప్పి వీళ్ళు దాన్ని తీసేసారు. చూడండి, ఒండ్రు మట్టి వచ్చింది. అంటే ఒండ్రు మట్టి వచ్చినా కూడా 1 ఇంచ్ వాటర్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది రీఛార్జబుల్ కండిషన్స్ మంచిగా ఉన్నట్లయితే రైన్ వాటర్ని మనం స్టోరేజ్ చేసుకుంటే మనకు ఎక్కువ కూడా పోయవచ్చు. అది విషయం ఇందులో తెలియక తీసేసారు, అది విషయం. అయితే దీనికంటే మనకు కనీసం బోర్ వేస్తే 3 ఇంచులు నీళ్ళు రావాలంటే అక్కడ రీఛార్జబుల్ కండిషన్స్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇది ఎర్ర నేల. అయితే ఇక్కడ కంక్రీషన్స్ ఉన్నాయి. కంక్రీషన్స్ ఉంటే ఒకసారి బోరు కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అట్లా గులకరాళ్ళు అవపడుతుంది చూడండి, ఇలాంటి రాళ్ళు. ఈ మెటీరియల్ అంతా మనం ఎప్పుడు హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఎంత ఎండ కొట్టినా తప్పదు. ఎందుకంటే జియాలజీ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడే నేనైతే డిసైడ్ అయినా ఎండకు దీనికి భయపడి అదే కంటిన్యూ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా వర్క్ నేర్చుకుంటా అంటే కూడా వాళ్ళకి వర్క్ నేర్పిస్తున్నా. రీసెంట్గా యాదాద్రి భువనగిరి జిల్లాలో టెక్నికల్ అసిస్టెంట్గా నా స్టూడెంట్ శ్రావణ్ టెక్నికల్ అసిస్టెంట్గా సెలెక్ట్ కూడా అవ్వడం జరిగింది. నా ట్రైనింగ్ తీసుకున్నాడు. సో చాలా హ్యాపీ. మన దగ్గర వర్క్ నేర్చుకున్న ఒక వ్యక్తి గవర్నమెంట్ సెక్టార్లో ఒక జాబ్ పొందితే వచ్చే ఆనందమే వేరు. మీరు కూడా ఎవరైనా జియాలజీ స్టూడెంట్స్ వర్క్ నేర్చుకోవాలి అని అనుకున్నట్లయితే రండి, ఖచ్చితంగా మంచి వర్క్ నేర్పిస్తాం మీకు. మీరు సర్వే చేసుకోవాలనుకుంటే మీ భూమిలో నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రాయి ఉంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తా చూడండి. ఏనరాయి అంటాం కదా, కాకిరాయి ఏనరాయి అంటాం. 160-70 ఫీట్ల వాటర్